హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేయండి, వీలైతే సలహాలు ఇవ్వండి. ఈ ఛానల్ని మరింత క్వాలిటీతో మంచి కంటెంట్తో రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీరు హెల్ప్ చేసి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకి శాసనసభకి అటెండ్ అవుతారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈరోజు ఇదొక మంచి పరిణామంగా మనం ఊహించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చెప్పినా ఏదో యూటర్న్ తీసుకున్నారని, వెనకడుగు వేశారని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కానీ అవేవి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా శాసనసభకు వచ్చి అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని శాసనసభ ముఖంగా ఆయన లేవనెత్తితేనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. ఈరోజు ఆయన ఇంతవరకు భయపడుతున్న దేనికి, ఆయనకి ఏమైనా అవమానం చేస్తారేమోనని. ఏం అవమానం చేస్తారు కొత్తగా? ఈరోజు మీరు ఒక శాసనసభ్యుడు, మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ప్రజలు అనేవాళ్ళు ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని రెండింటినీ కలిపే ప్రభుత్వంగా చూస్తారు. మీకు అక్కడ ఏ విధమైన అవమానం జరిగినా అది అధికార పక్షానికి కొంత నెగిటివిటీ తీసుకువెళ్తుంది తప్ప మీకు దానివల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు. కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ చాలా తక్కువ నెంబర్ ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగినా మీకు సింపతి రావడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు శాసనసభకు వెళ్ళిన తరువాత అక్కడ ఇంతకు ముందు మాట్లాడినట్టుగా గుడ్డలు ఓడదీసి నించోబెడతాము, ఎక్కడున్నా జుట్టు పట్టుకొని లాక్కొస్తామని చెప్పి ఈ పర్సనల్ ఇష్యూస్ని తీసుకురావడం, తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం, ఇలాంటి విషయాలు చేస్తే అక్కడ కూడా మీకు అంతగా పాజిటివ్నెస్ అనేది రాదు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కొన్ని సమస్యలు అనేవి బయట కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలు, అతి ముఖ్యమైన హామీలు ఏవి మొదలవ్వలేదు. కాబట్టి మీరు దాని గురించి శాసనసభలో ప్రశ్నించవచ్చు, ఎప్పుడు మొదలు పెడతారని అడగవచ్చు. ఇలాంటి క్వశ్చన్లు వేసి ప్రజా సమస్యల మీద మీరు శాసనసభలో ప్రశ్నలు మొదలు పెడితే దానివల్ల ప్రజల్లో కూడా ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అప్పుడు పార్టీకి కొంత ప్లస్ పాజిటివ్నెస్ పెరుగుతుంది. అంతేగాని మీరు ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు ఎటువంటి కామెంట్లు చేశారు, ఏమేమి చేశారు, దాని ప్రతిఫలం అనేది ఎలా వచ్చిందనేది ఆల్రెడీ మీకు ఒకసారి అనుభవం అయిపోయింది. కాబట్టి ఆ అనుభవాల నుంచి కొద్దిగా పాఠాలు నేర్చుకొని శాసనసభలోని పూర్తిగా ప్రజా సమస్యల మీద మీరు ప్రశ్నించడం మొదలు పెడితే ప్రజల్లో తప్పకుండా ఆ విషయం మీద మీకు మంచి పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు శాసనసభకి అటెండ్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామంగా ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు శాసనసభ జరిగిన తరువాత శాసనసభ వ్యవహారాల మీద మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.